హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి హెచ్సిఎల్ టెక్ కంపెనీ వాళ్ళు ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఏంటంటే హైదరాబాద్, విజయవాడలో అయితే ఉంటుంది. సో మనకి సొంత రాష్ట్రంలోనే జాబ్ అయితే చేసుకోవచ్చండి. ఇది ఒక ఐటీ డిపార్ట్మెంట్ జాబ్స్. సో ఏంటంటే దీని యొక్క అర్హత ఇంటర్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ట్రైనింగ్ ఇస్తున్నారండి. ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ కూడా ఇస్తారు మనకి. సో ఆఫ్టర్ ఏంటంటే ఫుల్ టైం జాబ్గా అయితే ఉంటుంది. చాలా మంచి నోటిఫికేషను. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అండ్ జాబ్ మేళర్స్ అండ్ ఆల్సో ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా అందులో అయితే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మన వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో నేను వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను కదా. సో ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి. సో మనకి కాలింగ్ క్లాస్ 12th స్టూడెంట్స్ ఫర్ ఫుల్ టైమ్ ఐటీ జాబ్స్ అట్ హెచ్సిఎల్ టెక్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, కాలింగ్ క్లాస్ 12th స్టూడెంట్స్ ఫర్ ఫుల్ టైమ్ ఐటీ జాబ్ అట్ హెచ్సిఎల్ టెక్ అని ఇచ్చారు. సో దీనికి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్లైన్ అనేది కూడా నేను కంప్లీట్గా చెప్తా. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ అసలు ఇందులో జాయిన్ అవ్వడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఫుల్ టైమ్ టెక్ కెరీర్ విత్ ఏ రాక్ సాలిడ్ ఫౌండేషన్. సో మనకి ఏంటంటే ఎవరైతే ఇంటర్ తర్వాత చదువుకుంటూ ఐటీ జాబ్ చేసుకోవాలి, సో ఇలాంటి థాట్స్ అన్నీ ఉంటాయి కదా. మనకి ఏంటంటే ఒక ఐటీ కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే చాలా మంచి ఆపర్చునిటీ ఫుల్ టైమ్ టెక్ కెరీర్ అని అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ 12th క్లాస్. ఇంటర్ తర్వాతే మనకి ఏంటంటే మంచి శాలరీ కూడా ఇందులో అయితే వస్తుంది, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆపర్చునిటీ ఎర్న్ డిగ్రీ ఫ్రమ్ లీడింగ్ ఇన్స్టిట్యూట్స్. సో మనం ఏంటంటే ఇందులో ఈ ట్రైనింగ్ నేర్చుకోవడంతో పాటు మనం డిగ్రీని కూడా, అంటే డిగ్రీ అంటే ఐటీ డిగ్రీని కూడా మనమైతే పొందవచ్చు అని అయితే అంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇందులో మనకి 2.20 LPI స్టార్టింగ్ శాలరీనే ఉంటుంది పర్ యానము 2.20. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే డిజిటల్ ప్రాసెస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మినిమం క్వాలిఫైయింగ్ క్లాస్ 12th మార్క్స్ అక్రాస్ ద బోర్డ్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే 12th క్లాస్ మార్క్స్ బట్టి మనకైతే, సో 12th క్లాస్లో మనకి ఎక్కువగా ఇంటర్లో మంచి మార్క్స్ వస్తే బెటర్ అయితే అంటున్నారు. సో అదొకటి. మనకి అన్ని రాష్ట్రాల్లో కూడా హెచ్సిఎల్ టెక్ కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో 75% అయితే ఉంది. సో ఇదొకటి చాలా మంచిది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇందులో జాయిన్ అయితే చాలా బెటర్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లికేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మ్యాథమెటిక్స్, బిజినెస్ మ్యాథమెటిక్స్ మ్యాండేటరీ విత్ 60% మార్క్స్ అని అయితే ఇచ్చారు. సో ఎవరైతే ఇంటర్లో మ్యాథ్స్ అనేది కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో అదొకటి. అయితే దీనికి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అండ్ హెచ్సిఎల్ క్యాట్ టెస్ట్ ఒకటి ఉంటుంది, వర్సన్ టెస్ట్ అయితే ఉంటుంది, ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి అనేది అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే చెప్తా, చివరి వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎంటర్ నేమ్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఎంటర్ నేము మీ యొక్క సర్టిఫికేట్స్లో ఎలా ఉందో నేము అలానే ఫిల్ చేయాలి. అండ్ ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ వన్ మొబైల్ నెంబరు, మీ యొక్క మొబైల్ నెంబర్ యూజ్ చేసే నెంబర్ మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మీతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఏంటంటే ఇంటర్లో వచ్చిన మార్క్స్ బట్టి మీకు ఇందులో మెరిట్ ఆధారంగా ఏంటంటే షార్ట్ లిస్ట్ చేస్తారు క్యాండిడేట్స్ని. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేశారనుకోండి, సో మీకు వచ్చే మార్క్స్ బట్టి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీ మెయిల్కి కానీ మీ ఫోన్ నెంబర్కి కానీ రిటర్న్ వాళ్ళు కాల్ బ్యాక్ చేయొచ్చు అండ్ మెయిల్ కూడా చేయొచ్చు, అదొకటి. సో మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది మీరు యూజ్ చేసేవి మాత్రమే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ
సెలెక్ట్ స్టేట్ అని ఉంది. మీ యొక్క స్టేట్ ఆంధ్ర అయితే ఆంధ్రానా, తెలంగాణ అయితే తెలంగాణ, తమిళనాడు అయితే తమిళనాడు. సో మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడ ఫిల్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ సిటీ, మీరు ఉండే సిటీ ఎక్కడ, ఏ సిటీ అయితే ఆ సిటీ అనేది ఇక్కడ ఫిల్ చేయండి. మీరు ఉండే సిటీ, దగ్గరగా ఉండే సిటీ, అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీ సర్టిఫికేట్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా అందులో ఫిల్ చేయండి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ బోర్డు, మీరు ఇంటర్లో ఏ బోర్డు అనేది, అంటే ఒక బోర్డు నుంచి మీకు ఒక ఇన్స్టిట్యూట్ నుంచి మీకైతే సర్టిఫికేట్ అనేది వస్తుంది కదా, సో ఆ బోర్డు, ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇందులో ఉండాలి. అండ్ ఎంటర్ 12th స్కూల్ నేము, మీరు ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ యొక్క నేమ్ అనేది ఖచ్చితంగా, అదే సారీ ఆ స్కూల్ ఇంటర్ అంటే కాలేజ్ అనేది ఉంటుంది కదా, ఆ యొక్క నేమ్ అనేది అందులో ఫిల్ చేయాలి. అండ్ సెలెక్ట్ 12th క్లాస్ పాసింగ్ ఇయర్, సో మీరు 12th క్లాసు అసలు ఏ ఇయర్ పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. సో కరెక్ట్గా ఫిల్ చేయాలి, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంటర్ 12th క్లాస్ ఏంటంటే మీ మార్క్స్ పర్సంటేజ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ ఫిల్ చేయాలి. ఎన్ని వస్తే అన్ని మాత్రమే ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ వేర్ డిడ్ యూ గెట్ యూ నో అబౌట్ హెచ్సిఎల్ టెక్ అండ్ బి అని ఇచ్చారు. మీరు అసలు ఇది ఎక్కడి నుంచి అంటే మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తెలుసుకున్నారు, ఈ కంపెనీ అనేది ఎక్కడి నుంచి మీరు తెలుసుకున్నారు అనేది మెయిన్. ఇది ఎక్కడి నుంచి తెలుసుకున్నారు అంటే ఈ కంపెనీ గురించి మీకు డీటెయిల్స్ ఎవరు చెప్పారో ఎక్కడి నుంచి చెప్పారంటే మీరు అదొకటి ఫిల్ చేయాలి. డూ యూ హ్యావ్ మ్యాథమెటిక్స్, బిజినెస్ మ్యాథమెటిక్స్ అని ఇచ్చారు. సో మీ ఏదైనా మ్యాథమెటిక్స్ దాని గురించి అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, సెలెక్ట్ ఐఐటి జేఈ మెయిన్స్ అని అయితే ఇచ్చారు, అదొకటి. అండ్ సెలెక్ట్ ఐఐటి జేఈ మెయిన్స్ ఇయర్ అని అయితే ఇచ్చారు. సో ఇవన్నీ ఫిల్ చేశాక ఏంటంటే ఇక్కడ ఒక క్యాప్చా ఉంది కదా, సో ఎంటర్టెక్షన్ షో అని ఇచ్చారు. ఇక్కడ ఏం మీకు కనిపిస్తే క్యాప్చా లాంటిది కనిపిస్తుంది. ఆ క్యాప్చా అనేది మీరు ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఫిల్ చేయాలి. ఫిల్ చేసేసి ఏంటంటే మీరు ఈ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ, మీ యొక్క మార్క్స్, మీ పాసింగ్ ఇయరు అవన్నీ కంప్లీట్గా వీళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసేసిన తర్వాత మనకి షార్ట్ లిస్ట్ చేసి క్యాండిడేట్స్కి ఏంటంటే ఇన్ఫామ్ చేయడం, అంటే మెయిల్ చేయడం కానీ ఫోన్ చేయడం కానీ చేస్తారు. సో మనకి ఏంటంటే చేసిన తర్వాత 1 year ఆర్ 6 months అయినా సరే, 5 months కానీ 6 months కానీ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ట్రైనింగ్ అయిన తర్వాత ఆఫ్టర్ ఫుల్ టైమ్ హెచ్సిఎల్ టెక్లో మీకు పర్మనెంట్ జాబ్ అనేది, ఐటీ కెరీర్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు అదర్ బెనిఫిట్స్ అండ్ శాలరీ అనేది వేరేగా అనేది మనకు ఉంటుంది. సో ఇది మాత్రం జస్ట్ ఒక ట్రైనింగ్ పీరియడ్ మాత్రమే. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత ఈ ట్రైనింగ్లో ఏంటంటే పర్ మంత్ 10,000 స్టైఫండ్ అనేది పే చేస్తారు. ఆఫ్టర్ శాలరీ అనేది స్టార్టింగ్ ఏంటంటే 18,500 అనేది ఉంటుంది. అలా అలా మనకి ఎవ్రీ ఇయర్ శాలరీస్ అనేది ఇంక్రిమెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.